నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సృజన. గురుగారు, ఫిబ్రవరి 9వ తేదీన మరి అమావాస్య వస్తుంది. ఈ అమావాస్యకు ఉన్న విశిష్టత ఏంటంటారు? మరి ఈ అమావాస్య రోజు చేయవలసిన పనులు ఏంటంటారు? సాధారణంగా అమావాస్య అనేసనంటే ఏ పనులు మొదలు పెట్టకూడదు అనేసి చెప్తూ ఉంటారు. మరి ఈ అమావాస్య రోజు ఎలాంటి పనులు చేస్తే మంచి జరుగుతుంది అంటారు? ఫిబ్రవరి 2024 సంవత్సరంలో 9వ తేదీ శుక్రవారం నాడు అమావాస్య వచ్చింది. ఈ అమావాస్యకి ఇంకో పేరు కూడా ఉంది. ఆ రోజు స్పెషల్ అమావాస్య, ఇది చొల్లంగి అమావాస్య అంటారు. ముందుగా నువ్వు అడిగిన ప్రశ్నలో అసలు ఫస్ట్ అమావాస్య రోజున ఏ పనులు స్టార్ట్ చేయకూడదండి, అందుకని బ్యాడ్ సింబల్ అన్నట్టుగా ప్రజల్లో ఒక భావన ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు చేంజ్ అయిపోయింది. పాడ్యమి రోజున పంది కూడా కదలదు అనే సామెత అనమాట. అంటే అమావాస్య వెళ్ళిన మర్నాడు లేదా పౌర్ణమి వెళ్ళిన మర్నాడు పాడ్యమి అంటాం. ఆ రోజు పంది కూడా కదలదట, పందులను అబ్జర్వ్ చేస్తే. అందుకని ఆ రోజు కొత్త పనులు స్టార్ట్ చేయకూడదు అంటారు, అమావాస్య రోజున కాదు. అయితే అమావాస్య రోజున మనము నల్లగా చీకటిగా ఉంటుంది కాబట్టి భయం వేసి వీళ్ళంతా అలా పెట్టేశారనమాట. ఈ అమావాస్య తమిళనాడులో అత్యద్భుతమైనటువంటి పర్వదినం. అమావాస్య రోజున సర్వ మంత్రశక్తుల్ని జాగృతం చేసుకునేటటువంటి గొప్ప తిథి ఆ రోజు. అంటే గ్రామ దేవతా శక్తులు, అంటే పార్వతీ అంశలు, ఎల్లమ్మ, తర్వాత రేణుకమ్మ, మనము ఇలా మనము శ్యామలాంబ, రాజమండ్రిలో శ్యామలాంబ, కన్నాంబ అని అంటాం. అలాగే సమ్మక్క, సారక్క, ఇలా గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా పార్వతీ అంశాలు. ఇవన్నీ ఆ శక్తి అంశాలని స్వాధీనం చేసుకునేటటువంటి రోజు, ఈ యొక్క ప్రసన్నం చేసుకునేటటువంటి రోజు ఈరోజు అమావాస్య. అయితే మహాకాళియే దీనికి అధిపతి. ఆ రోజున చాలామంది మరి చేతబళ్ళు గీతబళ్ళు చేస్తారండి అమావాస్య రోజున. అంటే ఇప్పుడు చాకు, నీకు ఒక చాకు ఇచ్చాం, ఆ చాకుతో చక్కగా ఫ్రూట్స్ని మంచిగా కట్ చేసుకుంటే మనం డీసెంట్గా తినొచ్చు, అది మంచిగా ఉపయోగించాం. ఈ చాకుని ఇలా విసిరేసామనుకో ఎక్కడో చోట గుచ్చుకుంటుంది, దాన్ని దుర్వినియోగం చేసుకోవడం అంటారు. కాబట్టి ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఇవి అవి అన్నీ అదే నాకు కోరిక అవ్వాలా, అదే నాకు కోరిక అవ్వాలా అన్నప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది? అమ్మవారు అంటే ఏంటి? యద్భావం తద్భవతి. మనం ఏదైతే అనుకుంటామో అదే అవుతుంది. మనమే ఆత్మ, మన లోపలున్న ఆత్మ, మనం దైవాంశ, మనమే దేవుళ్ళం, అదే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. మనము కోరుకున్నదే మనకి యాజ్ యూ థింక్ సో యూ బికమ్. నువ్వు ఏదైతే అనుకుంటావో అది అయిపోతుంది. చేతబడి చేసేలా అవతల వాడిని నాశనం అయిపోవాలా అనుకుంటే అది అవుతుంది. అది రివర్స్లో అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా, టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. కాబట్టి నువ్వు అవతల వాడి చెడు కోరుకున్నప్పుడు గోడను ఎంత బలంగా గోడకేసి కొట్టావో అంతే బలంగా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. మళ్ళీ వాడికి చెడు చేసినప్పుడు వాడు రివర్స్ చేస్తాడు కదా, అప్పుడు మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ అమావాస్య అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి దినం. కాబట్టి ఆ అపోహలు పోగొట్టుకోవాలా, నెంబర్ 1. నెంబర్ 2, ఈ చొల్లంగి అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే తూర్పుగోదావరి జిల్లాలో, మాది కూడా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, కాబట్టి అక్కడ మాకు చొల్లంగి అని ఒక గ్రామం ఉంటుంది. మా గంగానదే గౌతమి నది కింద పుట్టింది. గౌతమ మహర్షి తీసుకొచ్చాడు గోదావరిని, కాబట్టి ఆయన పేరు మీద గౌతమి అంటాం. ఇది 7 పాయలు వస్తుంది, ఈ అఖండ గోదావరి. కాబట్టి ఈ యొక్క 7 పాయలలో ఒక భాగం వెళ్ళి చొల్లంగిలో కలుస్తుంది, సముద్రంలో సంగమం. కాబట్టి నదులన్నీ సముద్రంలో కలవాలి కదా, అందుకని దీనికి చొల్లంగి అమావాస్య అంటారు. మరి అమావాస్య రోజున ఏమిటండి చేయాల్సింది అంటే పిండ ప్రధానాలు. ఎవరైతే మన పితృదేవతలు చనిపోయారో వాళ్ళు చాలా శ్రద్ధగా చేసేస్తున్నారు ఇప్పుడు. ఎందుకో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళ మీద ప్రేమ కాదు, భయంతో. దైవభక్తి విపరీతంగా పెరిగిపోయింది కరోనా తర్వాత. ఎందుకనంటే భయంతో. దేవుడి గుడికి దేవుడు ఏ వరాలు ఇవ్వడండి. మీరు తిరుపతి రండి, నేను ఇల్లులు ఇవ్వను, నేను పెళ్ళిళ్ళు చేయను, నేను చదువు ఇవ్వను, నేను ఏది ఇవ్వనురా అని అంటే ఒక్కడైనా తిరుపతి వెళ్తాడా? వెళ్ళడు. చూద్దాం, వెళ్తామని అంటారు, ఏం వెళ్ళరు. అన్నీ ఇస్తానంటేనే ఒక్కసారి, సంవత్సరానికి ఒకసారికి వెళ్ళడానికే అబ్బో నేను వెళ్ళేసాను, గణగాపురం వెళ్ళేసాను, 3 times వెళ్ళాను, నాకేం జరగల. లేదా శ్రీశైలం వెళ్ళాను 1 time or 2 times వెళ్ళాను, ఏం జరగలేదు అంటున్నారండి. అసలు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి నువ్వు దేవుడి నుంచి? అంటే ఈ ఇంతవరకు చెప్పినటువంటి పండితులు అలా ప్రలోభ పెట్టారన్నమాట. ఒకళ్ళు ఇద్దరిని వదిలేసే మంచిగా చెప్తారు. వీళ్ళు అంటే ఆశ కల్పించారు. దేవుడు అంటే కోరికలు తీర్చే వస్తువు అన్నట్టుగా అనిల్ కపూర్ అప్పుడే చెప్పాడు, బాలీవుడ్ హీరో.
కోరికలు తీర్చే వస్తువుగా దేవుణ్ణి ఆపాదించారు. ఇది చాలా ప్రమాదకరమైన వస్తువు పరిణామం అన్నాడు. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం. నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇచ్చేదే దైవతత్వం అనమాట. ఏం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, ఇచ్చేస్తాడు అన్నీ ఆయనే. కాబట్టి ఎప్పుడు ఇస్తాడు? నువ్వేదో పూజలు పునస్కారాలు మామూలుగా చేసేస్తే ఇవ్వడు. నీ ఆత్మను నువ్వు తెలుసుకున్న రోజునే ఇస్తాడు. నిన్ను నువ్వు తెలుసుకుని నీ ఆత్మను నువ్వు జాగృతం చేసుకున్నప్పుడు మాత్రమే ఇస్తాడు. నీ తల్లిదండ్రుల మీద నిజంగా నువ్వు బ్రతికున్న తల్లిదండ్రులకి నువ్వు కష్టపడి చెమటొచ్చి తిండి పెట్టు, నీ భార్య ఒప్పుకోకపోయినా అప్పుడు ఇస్తాడు. నీ భార్యకి ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వు, ఎవరొద్దంటున్నారు? నీ అత్తమామలకి ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చుకో. వాళ్ళకి భయపడి చాలామంది పాపం తల్లిదండ్రులను ఓల్డేజ్ హోముల్లో చేర్పించేస్తారు, పట్టించుకోరు. అండ్ వీళ్ళు చనిపోయిన తర్వాత పిండ ప్రధానాలకు లేకపోతే నీకు పితృదోషాలు వస్తాయి, నీ పుట్టే పిల్లలకి నీకు ప్రగతి ఉండదంటే భయపడి ఇప్పుడు అందరూ పిండాలు పెడుతున్నారు అనమాట. అండ్ 50,000 రూపాయలు కట్టేసి మోక్షనారాయణ బలి పూజ లేకపోతే నాగమోక్ష బలి పూజ అని చెప్పి అది కూడా మళ్ళీ ఆ క్షేత్రంలో చేయాలా అని ఈ కపట బ్రాహ్మణ కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు తయారైపోయి ఆ ఊరు వాళ్ళు మన తెలుగులోనే లేరు అనమాట. కపట మంత్రగాళ్ళు కన్నడలో కూడా ఉన్నాడు. ఒకడు పెడతాడు, వాడు ఏమని చెప్తాడు, గోకర్ణంలోనే చేయాలా, అది కన్నడ బ్రాహ్మణులు మాత్రమే చేయాలా అంటాడు. వాడు నేను తీసుకెళ్ళిన వాడికి ఒక 45,000 వేసేసాడు. ఆ విధంగా తయారైపోయింది. కాబట్టి నీ తల్లిదండ్రులు బ్రతికున్నంత కాలము నువ్వు తిండి పెట్టు. నీకు శక్తి ఇచ్చాడు కాబట్టి దేవుడు, నువ్వే అడుక్కుంటుంటే నువ్వేం పెట్టక్కర్లా. నెక్స్ట్ రెండవది, నీ తల్లిదండ్రులు చనిపోయారు, భక్తిపూర్వకంగా బ్రాహ్మడికి స్వయం పాకం ఇవ్వు. కూరగాయలు ఒక వంకాయ, ఒక టమాటా, అది సరిపోద్ది అసలు కూర. అలా ఇచ్చేవాళ్ళు లక్షల్లో ఉన్నారు నాకు తెలుసు అనమాట. కిలో బియ్యం, అది కూడా రేషన్ బియ్యం. మంచి నువ్వేమో పాలిష్డ్ బియ్యం తినాలా? నువ్వు నీ తల్లికి మోక్షం కావాలా, నరకం నుంచి విముక్తి కావాలా నీ తండ్రికి, బ్రాహ్మడికి మాత్రం లావు బియ్యం ఇస్తావు అంటే మరి అప్పుడు బ్రాహ్మణ పూర్తిగా ఆశీర్వదిస్తాడే నిన్ను? ఇవ్వడు. కాబట్టి దక్షిణ ఇచ్చేటప్పుడు 10 రూపాయలు 11 రూపాయలు, నువ్వు మాత్రం జీతాలు 3 లక్షలు 2 లక్షలు తెచ్చేసుకోవాలా? ఇవ్వయా ఒక 10,000 కట్టేవు బ్రాహ్మడికి. మసూరి దాల్ మసూరి బియ్యం పెడరా, సోనా మసూరి ఇవ్వు, తేవో మంచి తాజా కూరగాయలు ఇవ్వు, అప్పుడు తప్పకుండా నీ తల్లిదండ్రులకు మోక్షం వస్తుంది. కాబట్టి చొల్లంగి అమావాస్య రోజున పిండ ప్రధానాలు ఇవన్నీ కూడా చేసుకోవాలమ్మా. మంత్ర పునశ్చరణ అంటే మనం ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్యకాలంలో మంత్రాలు తీసుకుంటున్నారు, చక్కగా చేస్తున్నారు. వాళ్ళంతా కూడా పునశ్చరణ హోమం చేసుకోవచ్చు, పునశ్చరణ మంత్ర జపం చేసుకోవాలి. రవి సంక్రమణాల సమయంలో కానీ, అమావాస్య సమయంలో కానీ, పౌర్ణమి సమయంలో కానీ, ఎవరైతే ఈ నదుల్లో కానీ ఇళ్లల్లో ఏకాంత ప్రదేశాల్లో కానీ ఈ జపం చేసుకుంటారో అటువంటి వాళ్ళు కోరిన కోరికలు తీరిపోతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు, సంతోషించే వాళ్ళు ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి ఆయన అవ్వడం కాదు, నువ్వు కూడా అవ్వగలవు. ముఖ్యమంత్రే కాదు, నరేంద్ర మోడీ లాగా పీఎం కూడా అవ్వగలవు. నీ ఆత్మను జాగృతం చేసుకుంటే నీకు అంత శక్తి వస్తుంది. అందుకని కొండల్ని జాగ్రత్త కృష్ణుడికే అవ్వలేదు, మీకేమవుతుంది అయిపోతుందని అందరు మహర్షులు వచ్చి చెప్తుంటే కృష్ణుడు ఎన్నోసార్లు చేసిన తర్వాత శుక్రాచార్యుడు అడ్డొచ్చి ఢీకొన్న తర్వాత తాను మళ్ళీ కొంచెం టైం ఇచ్చి తర్వాత చేసుకుంటాడు. సో ఎవ్రీవన్ కెన్ డూ ఎనీథింగ్. మనిషికి అసాధ్యమైనది లేదు. ఆత్మని పరమాత్మలో ఆత్మ సాక్షాత్కారం రమణ మహర్షి అరుణాచలం వ్యాన్లు వేసుకొని లారీలు వేసుకొని వెళ్ళిపోయి ప్రదక్షిణాలు తిరిగేస్తే రాదు. రమణ మహర్షి ఏం చెప్పాడు, నువ్వెవరో తెలుసుకో అన్నాడు, నీ ఆత్మ సాక్షాత్కారం చూసుకో అన్నాడు. అవి వినం మనం. ఎవరో టోపీ అమ్మ నిజంగానే అవధూత లేదా నండూరు శ్రీనివాస్ గారు తప్పు చెప్పేశాడా, వీటి మీద పరిశోధనలు. అంతేగాని అరుణాచలం రమణ మహర్షి ఏం చెప్పాడు, నా ఆత్మను సాక్షాత్కారం చేసుకోమన్నాడు అని అది ట్రయల్స్ లేరు. అలా చేస్తే నువ్వు పిఎం కాదు, అంతకంటే గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోగలవు. అటువంటి సాధన ఈ చొల్లంగి అమావాస్య రోజున మీకు సాధ్యమవుతుంది. అంటే ఎటువంటి అసాధ్య కార్యమైనా సరే ఈ చొల్లంగి అమావాస్య రోజున సాధిస్తారనమాట. అసలు అసాధ్యమన్నదే లేదు. నీ తల్లిదండ్రులు నరకలోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు యముడి కాలర్ పట్టుకొని నువ్వు మోక్షం ఇప్పించవచ్చు త్రూ ఒక మీడియా ఉండాలి కదా. శ్రీమన్నారాయణమూర్తి అన్న, శ్రీ మహావిష్ణువు, అదే ఈయన శివుడన్నా నీ సపోర్ట్ ఉండాలి. మరి వాళ్ళు డైరెక్ట్ రారు కదా, మధ్యలో గురువు కావాలి కదా. నీకు గురువే లేడుగా. నీకు గురువు ఎవడు? శంకరాచార్యులు గురువురా బాబు అని చెప్తున్నాను నేను. దత్తాత్రేయుడు గురువు, శ్రీకృష్ణుడి గురువు, దక్షిణామూర్తి గురువు అంటున్నాను. నా మాట ఎవడు వింటున్నాడు? అబ్బే, మనకి మానవ రూపాల్లో ఉన్నటువంటి గురువులు, మానవ రూపాల్లో ఉన్న మెహర్బానీలు అనమాట. మా గురువుగారండి ఆయన. అపోనా ఆయన చెప్పేదన్నా వీడు వింటున్నాడంటే వీడు విండు. వీడు ఎంత కట్ట తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. మళ్ళీ సెకండ్ టైం కట్ట తీసుకెళ్ళకపోతే ఆయన నవ్వడు. అండ్ నీ పేరేంటో కూడా ఆయన తెలియదు అసలు. ఇటువంటి గురు శిష్య పరంపరలో మోక్షం రాదు, సిద్ధి రాదు.
కానీ శంకరాచార్యుడికి నువ్వేమి ఇవ్వక్కర్లేదు. శంకరాచార్యుడికి నీ పేరు తెలుసు, ఊరు తెలుసు, నీ పుట్టు పూర్వత్తరాలు తెలుసు, నువ్వెంత పాపివో తెలుసు, నువ్వెంత పుణ్యాత్ముడివో కూడా అన్నీ తెలుసు. కాబట్టి అల్టిమేట్ గురువుకి సరెండర్ అయ్యేటటువంటి రోజు ఈ చొల్లంగి అమావాస్య. ఈ రోజున కనుక పిండ ప్రదానాలు చేయొచ్చు, దీపదానాలు చేయొచ్చు, వస్త్రదానాలు చేయొచ్చు, బంగారు దానం చేయొచ్చు, ఆవు దానం చేయొచ్చు. ఒక్క బ్రాహ్మణకే కాదు, నిరుపేదలు ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వాళ్ళు చేయొచ్చు. ఏ పేద ఆడపిల్లలు కనబట్టలేదా? మీ పిల్లల్లా కాదా వాళ్ళకి? మంగళసూత్రాలు చేసి ఇవ్వలేరా మీరు? మీ పిల్లలకి మాత్రం 20 తులాలు 30 తులాలు. నాకు తెలిసిన ఆవిడకి ఒక ఆవిడకి 120 తులాల బంగారం ఉంది. మరి ఇవ్వచ్చు కదా ఆమె పేదవాళ్ళకి. సో దిస్ ఇస్ ద సాధన అనమాట. ఈ రోజున ఈ విధంగా చేస్తే అన్ని సకల కోరికలు తీరుతాయి అమ్మ. అలాగే గురువుగారు, చుల్లంగి అమావాస్య యొక్క విశిష్టత, ఆ రోజు చేయవలసిన పనుల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.